ప్రజెంట్ సోషల్ మీడియాలో ఎప్స్టైన్ ఫైల్స్ అని కొన్ని ఫొటోస్ వీడియోస్ షేర్ అవుతున్నాయి అన్నమాట. ఇందులో మన ప్రైమ్ మినిస్టర్ అయిన నరేంద్ర మోడీ గారి నేమ్ కూడా మెన్షన్ అయి ఉంది. అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే జెఫ్రీ ఎప్స్టైన్ అనే ఒక పర్సన్ ఉన్నాడు. వీడు ఏం చేస్తాడంటే 18 ఇయర్స్ కన్నా తక్కువ ఉన్న ఆడపిల్లలు అండ్ చిన్నపిల్లల్ని పవర్ఫుల్ పర్సన్స్కి, సెలబ్రిటీస్కి, బిజినెస్ మ్యాగ్నెట్స్కి అండ్ దుబాయ్ షేక్స్కి ఇలాంటి వాళ్ళందరికీ వీడు అందరినీ సెక్స్ స్లేవ్స్గా పంపిస్తుంటాడు అనమాట. చెప్పాలంటే వీడు ఒక బ్రోకర్ అనమాట. ఇప్పుడు మన ఇండియాతో పాటు చాలా కంట్రీస్ 18 ఇయర్స్ కన్నా బిలో లేడీస్తో మిస్బిహేవ్ చేస్తే చాలా సీరియస్ యాక్షన్స్ ఉంటాయి. వీడు ఏం చేశాడంటే ఆ గ్యాప్ని ఫిల్ చేశాడు అనమాట. వీడికి ప్రైవేట్ ఐలాండ్స్ ఉన్నాయి కదా, అక్కడ పెద్ద పెద్ద పార్టీస్ జరుగుతుంటాయి. అక్కడ చిన్న చిన్న పిల్లలు, లేడీస్ అందరూ ఉంటారనమాట. అక్కడైతే ఈ పోరంబోకు పనులన్నీ జరుగుతుంటాయి అనమాట. 2017లో ఏమైందంటే వీడి దగ్గర కొందరు వర్క్ చేస్తుంటారు కదా, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళు మేజర్ అయిపోయి ఉంటారు అనమాట. వాళ్ళు పెద్ద అయిపోయి ఉంటారు కదా, అప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు మాకు ఆ ఏజ్లో తెలియదు ఏమి, వాడు మా చేత చాలా తప్పుడు పనులు చేయించాడు అన్నట్టు వీళ్ళందరూ కేసు అయితే పెట్టారనమాట. బాగా అప్పట్లో సంచలనం అయింది అది 2017 ఆ టైంలో. 2019 జెఫ్రీ ఎప్స్టైన్ అయితే జైల్లో అయితే వేశారనమాట. వీడేంటంటే జైల్లోనే సూసైడ్ చేసుకొని చనిపోయాడు. పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఏంటంటే కొన్ని పిక్స్ అండ్ చాలా మెసేజెస్ వీడి మెయిల్స్లో దొరికాయి అనమాట. వీడేం చేసేవాడంటే వీడే మెయిల్స్ పెట్టుకునేవాడు. అందులో మనకు తెలిసిన వాళ్ళు లైక్ బిల్ గేట్స్, మైకేల్ జాక్సన్ అండ్ స్టీఫెన్ హాకిన్స్, సెలబ్రిటీస్ వీళ్ళందరు పిక్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ మెసేజెస్ కూడా చేసుకున్నాడు అనమాట. అండ్ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గురించి నేమ్ వచ్చిందని చెప్పాం కదా, వీడికే మెయిల్ చేసుకున్నాడు అనమాట. అదేంటంటే అమెరికా ప్రెసిడెంట్ని ఇంప్రెస్ చేద్దామని నరేంద్ర మోడీ గారికి ఈడొక టిప్ లాగా ఇచ్చాడు, ఈడొక సలహా ఇచ్చాడంట. అదేంటంటే ఇజ్రాయెల్కి వెళ్ళు, అక్కడ ప్రైమ్ మినిస్టర్ని కలువు, అప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ఇంప్రెస్ అవుతాడు అన్నట్టు ఒక మెయిల్ చేసుకున్నాడు అనమాట. బట్ ఇండియన్ అఫైర్స్ అయితే దీన్ని కొట్టిపారేసింది. ఒక క్రిమినల్ చెప్పే మాటలు నమ్మకండి. ఇజ్రాయెల్కి వెళ్ళింది అయితే వాస్తవం, ఎవ్రీ కంట్రీ విజిట్ చేస్తాడు, అది ట్రేడింగ్లో భాగంగా. అట్ట మోడీ గారు ఎవ్రీ చాలా కంట్రీస్ విజిట్ చేస్తుంటాడు, అందులో భాగంగానే వెళ్ళాడు. కానీ వీడు ఏదో సలహా ఇచ్చినట్టు కాదు అన్నట్టు పారేసింది అనమాట. బట్ దీన్నైతే రాహుల్ గాంధీ కొంచెం బలంగా నమ్ముతున్నాడు. యుఎస్ జ్యుడిషియల్ ఏంటంటే ఈ జెఫ్రీ ఎప్స్టైన్ వాడికి పెట్టుకున్న ఈ మెయిల్స్ కానీ పిక్స్ కానీ అంతా ఆల్మోస్ట్ ఒక 2 lakhs పేజెస్ దాకా ఆన్లైన్లో అయితే రిలీజ్ చేసేసారు అనమాట. ఇంకా చాలా ఉన్నాయి. 2017 వరకు ఈ ఎప్స్టైన్కి ట్రంప్ కూడా బాగా మంచి మిత్రుడే అనమాట. ట్రంప్ పొగుడున్నాడు కూడా వన్ ఆఫ్ ఇంటర్వ్యూలో ఈ ఎప్స్టైన్ గారిని. ఇప్పుడు రిలీజ్ చేసిన ఈ ఎవిడెన్స్లో అయితే ఈ ట్రంప్ గురించి అయితే ఏమీ లేదనమాట. వచ్చినట్లు చాలా వరకు కూడా వాళ్ళు కొంచెం బ్లాక్ మార్క్ వేసి ఆ నేమ్స్ చూపించకుండా వదిలేరనమాట. ఇంకా చాలా రిలీజ్ అవ్వాల్సి ఉంది. మేబీ అవి వదిలితే అమెరికా బండారం అంతా బయటపడిపోద్దేమో.